ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? వాయిదా ఎందుకు కోరుతున్నారు? వాయిదా అనేటటువంటిది ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి, డూప్లికేషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి అదే రోజు. దాంతోపాటు ఈ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్న ఎంప్లాయీస్ ఉన్నారు. గతంలో చూసినట్టయితే ఇదే గత ప్రభుత్వం డిఏఓ ఎగ్జామ్ ఉంది ఆ రోజు డిఏఓతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్నప్పుడు మేము కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసు వేస్తే జడ్జి కూడా అడిగిండు, అసలు ఉద్యోగాలు లేవు, ఇండియాలో నిరుద్యోగిత పెరుగుతుంది, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఒకటే రోజు ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఆల్ టికెట్స్ ఇచ్చినాం సార్, మేము చేయలేము అన్నారు, పోస్ట్పోన్ చేయలేమని చెప్పారు. కానీ వాళ్ళు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ వదిలిపెట్టుకొని డిఏఓ రాస్తే డిఏఓ క్యాన్సిల్ అయిపోయింది, పేపర్ లీకేజ్ అయింది. మరి ఇప్పుడు వాళ్ళు డిఏఓ లాస్ అయ్యారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం లాస్ అయ్యారు. మరి వాళ్ళకి ఎవరు ఏం చేస్తారు? న్యాయం చేస్తారా? ఇక్కడ ఏంటంటే మేము కూడా చెప్తున్నాం, మాకు కూడా తెలుసు కొన్ని డూప్లికేషన్స్ వస్తాయి. చిన్న ఎగ్జామ్స్ పెద్ద రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఐబీ అనేది చాలా పెద్ద రిక్రూట్మెంట్, పోస్ట్ కూడా మంచి ఎలైట్ పోస్టు. ఇలాంటి ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్సు, సెబీ గ్రేడ్ బి ఆఫీసర్సు ఐబీ ఎగ్జామ్స్ రాస్తారు. ఏదన్నా ఒకటి రేపు సివిల్ సర్వీస్ రాకుంటే మా బతికేందని ఇంత ఎలైట్ సర్వీసులు ఉన్నటువంటివి దీని తర్వాత సీజీఎల్ రాస్తారు. ఈ సీజీఎల్, ఐబీ, గ్రేడ్ బి, ఆర్బీఐ, సెబీ ఇలాంటి ఎగ్జామ్స్కు సెంటర్లో ఉన్నప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి ఇదే ఎట్ ఏ టైంలో ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ తెలియదా? వాళ్ళు ఎందుకు మరి కావాలని పట్టుబట్టి 9th పెడదామని చూస్తున్నారు? మేము అదే చెప్తున్నాం, ఏంటంటే వీళ్ళకు సమన్వయ లోపం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లు ఇప్పుడు మేము ఏదైతే ముందు చెప్పినామో వీటితోటి పాటు స్టేట్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డులు 6, టీఎస్పీఎస్సీ, టీఎస్పీఎల్ఆర్బి, డిఎస్సి, గురుకుల బోర్డు, ఎస్పీసీడిఎల్, ఎన్పీసీడిఎల్, జెన్కో, ట్రాన్స్కో, వైద్య విధాన రిక్రూట్మెంట్ బోర్డు, వీటిని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మెయిన్ ఒక 5-6 రిక్రూట్మెంట్ల బోర్డులతోటి డేట్లతోటి వీళ్ళు సమన్వయం చేసుకొని వాళ్ళు ఏ డేట్స్ ఇచ్చిర్రు, మనం ఏ డేట్స్ పెట్టుకోవాలి, డేట్స్ ఇచ్చే ముందు టెంటేటివ్ డేట్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు యూపీఎస్సీ ఒక ఫర్మ్ డేట్ ఇచ్చినప్పుడే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంది నోటిఫికేషన్. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మనం మొన్న ఎలక్షన్ కమిషన్కి కూడా మేము ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చెప్పిందంటే, చూడండి ఇగో వీళ్ళకి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని చెప్పింది. ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలక్షన్లో మనకు పోలింగ్ పర్సెంట్ కూడా తక్కువ వస్తుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. యూపీఎస్సీ కూడా తన ఎగ్జామ్ను ఎప్పుడైనా మీరు ఒకసారి వెళ్ళేసి సైట్లలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ప్రతి ఎలక్షన్ సంవత్సరంలో యూపీఎస్సీ ఒక డేట్ ఇచ్చి దాని తర్వాత రీషెడ్యూల్ చేసుకుంటుంది. ఎవరు అడగకముందే చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఐఆర్ఎస్ వాళ్ళు అయినా ఐపీఎస్ వాళ్ళు అయినా రేపు ఐఏఎస్ కొరకు రాస్తారు కాబట్టి ఖచ్చితంగా అడగకముందే యూపీఎస్సీ అన్ని స్టేట్లలో 7 phases ఎలక్షన్స్ అయిపోయేంత వరకు చూసుకొని రీషెడ్యూల్ చేసుకుంటుంది. మేలో ఉన్నటువంటి ఎగ్జామ్ను జూన్ 9th 16కు రీషెడ్యూల్ చేసుకుంది, అడగకముందే చేసుకుంది. మరి వీళ్ళు కూడా ఒక టెంటేటివ్ డేట్ ఇచ్చి చేసుకోవచ్చు కదా. ఇటు స్పష్టంగా కనిపించేది ఏంటంటే గత ప్రభుత్వము గ్రూప్ 1ను ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవడం వల్లనే అపవాదు వచ్చింది. ఏదేమైనా ఓడన సస్యసాముని ఒకడో ఇద్దరు ప్రాణాలు పోతే పోని మనం ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అయిపోతుంది అనేటటువంటి ఒక ధోరణి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మహేందర్ రెడ్డి గారికి 1 సంవత్సరం ఉంది, ఆయనకు కూడా పోయే లోపల ఖచ్చితంగా నేను గ్రూప్ 1 నా సర్వీస్లో కండక్ట్ చేసుకొని పోవాలనేటువంటి ఒక అంబిషియస్గా కూడా ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంలోనే 2 లక్షలు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు ప్రకటించిన గ్రూప్ 1లో కూడా కొంచెం 60 ఉద్యోగాలు యాడ్ చేసి మాత్రం వేసారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆగస్టులో గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా గత ప్రభుత్వం వేసింది. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారనుకుంటారు మరి మీరు? అసలు మేము 2 లక్షల ఉద్యోగాలకు వాళ్ళు వేసిన బిస్కెట్లకు ఆశపడలేదు. మేము ఆశపడ్డది ఒకటే, ఉన్న నోటిఫికేషన్స్కు కొన్ని పోస్టులు పెంచి త్వరితగతిన కోర్టులో కేసులు లేకుండా ఈ బోర్డుల మధ్యన సమన్వయం పెట్టుకొని మెయిన్ అక్కడ వచ్చింది ఏంటంటే ఫస్ట్ వచ్చింది డేట్స్ అన్నిటి ఓవర్లాప్ అయిపోయినాయి. దాంతో గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది, టీఎస్పీఎస్సీ ముట్టడి జరిగింది. ఇట్లాంటి ఓవర్లాప్స్ జరగకుండా చేసుకుంటుంది. వీళ్ళు మాతోటి పోరాడిరు కాబట్టి అని మేము సంబరపడి వీళ్ళని ఏం అనకుండా ఉండేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డేట్లు ఇచ్చారు. కాబట్టి 2 లక్షల ఉద్యోగాల గురించి అస్సలు ఆశపడట్లే. ఉన్న వాటికి వీళ్ళు పోస్టులు పెంచి సక్రమంగా డిసెంబర్ వరకు కండక్ట్ చేస్తే అసలు వీళ్ళ పాదాల మీద నీళ్ళు చల్లుకొని నెత్తిని చల్లుకొని పోతారు నిరుద్యోగులు, అంతే. ఇవన్నీ అయితే నమ్మకం ఉందా? ఎందుకంటే ఓవైపు ఇవన్నీ ఎగ్జామ్ డేట్స్ అన్ని క్లాష్ అవుతున్నాయి. మరి ఇవన్నీ టీఎస్పీఎస్సీకి తెలియదా, మహేందర్ రెడ్డికి తెలియదా ఇవన్నీ? ఇప్పుడు అయితే మాకు ఒక నమ్మకం ఉండే ఇన్ని రోజులు ఎక్కువ వీళ్ళ మీద ప్రెషర్ చేయలేదు. మాకు చేస్తారు కదా, మనతోటి కొట్లాడిన వాళ్ళే, మన పక్కన ఉన్న వాళ్ళే, అన్ని కష్టాలు తెలుసు కానీ ఉండబట్టికే వీళ్ళు ఏం చేసిర్రు అంటే సందులో సడేమి అన్నట్టు ఇక ఏముందిలే ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అని ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ తొండ ముదిరి ఉసరవెల్లి అయింది. అది తొండ ముదరక ముందే కొడితే అయిపోతుండే. ఇప్పుడు ఉసరవెల్లి అయింది కాబట్టి ఈ బాధలన్నీ అవుతున్నాయి.
కాబట్టి ఇప్పటికైనా మేము వాళ్ళకు ఒక రిక్వెస్టే చేసుకుంటున్నాం. ఇక రిక్వెస్ట్ చేసుకోకుండా ఏం చేస్తారు చెప్పరు నిరుద్యోగులు. వాళ్ళు గత ప్రభుత్వంలో 5 ఏండ్లే కష్టపడ్డది. ఫస్ట్ 5 ఏండ్లు ఏంటంటే వచ్చింది. అప్పటి టీఎస్పీఎస్సీ అనేది విడిపోలేదు, కొత్త బోర్డు రాలేదు, 5 ఏండ్లలో చిన్నది పాకులాడేది అన్నారు. అప్పటికి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి చేసిర్రు. ఓన్లీ 5 ఏండ్లలోనే వాళ్ళతోటి కొట్లాడింది. ఇంకా మిమ్మల్ని కూడా కొట్లాడినో ఇంకా 5 ఏండ్లు ఆగమంటే ఎవడు ఆగాడు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేయాల్సిందే. ఇంకొకటి మేము కొట్లాడే పరిస్థితులు లేవు, వీళ్ళు అలసిపోయిర్రు. ఇక ఏముంది ఎవడో ఒకటి రాసుకుంటారు. దీనికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ కానీ లేకపోతే బల్మూరు వెంకట్ ఎన్ఎస్ లాస్ట్ టైం నిరుద్యోగులకు సంబంధించి పొట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు మీ వైపు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళందరూ ప్రెస్ మీట్కే వాళ్ళు రాలేదు అని చెప్పి ఆర్గనైజర్ చెప్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా సామాజికవేత్తలు కూడా పాషం యాదగిరి సార్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ రోజు మమ్మల్ని అందరూ అన్నారు, తీసుకొచ్చిర్రు, చేసిర్రు. ఈరోజు ఒక్కొక్కళ్ళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, మేము తప్పుపట్టట్లేదు, మీకు ఉండొచ్చు. కానీ అసలైనటువంటి తెలంగాణ బాగుపడాలంటే నిధులు నియామకాలు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ మానవ వనరులు అనేటటువంటి నాశనం అయిపోతున్నాయి. యువత ఈ కంపెనీలలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు, డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు మీ నిరుద్యోగ భృతికి వీటికి రావాల్సి ఇంకా హాస్టళ్లలో మగ్గుతూ ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకని ఉంటున్నారు. మీరు తొందర ఉద్యోగాలు ఏదో ఒకటి నింపేసి వీళ్ళని పంపించేసి మీరు అన్నట్టు 5 లక్షలు వీళ్ళకు ఫ్రీగా ఇస్తామన్నాడు. 10,000 ఒకటి విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. 5 లక్షలు ఇస్తే ఇది రాకుండా పోయి ఉద్యోగాలు చేసుకొని ప్రైవేట్ ఏదైనా వ్యాపారాలు పెట్టుకొని మీ తెలంగాణకు జీడిపి పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఎవరు కూడా మాకు ఇప్పుడు ఏం సహకారం అనేటటువంటిది లేదు. వాళ్ళు ప్రతిపక్షంలో అంటే గవర్నమెంట్ మీద కొట్లాడు, ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్తోనే ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు తలుచుకుంటే సాల్వ్ చేయొచ్చు. బట్ ఆయన ఆ విషయం అయితే కనబడతలేదు. వాళ్ళ మీద ఇంకా ఎందుకు నమ్మకం ఉంది మీకు? ఇక నమ్మకం ఏం లేదు. నమ్మకం అనేది కొద్ది రోజులే ఉంటుంది. ఇన్ని రోజులు అయింది అసలు మేము వచ్చి ఇంత పరిస్థితికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళే పెద్దలు, వాళ్ళు గత ప్రభుత్వాలను చూసిన వాళ్ళు, అన్నీ చూసినటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అసలు కూర్చొని మాట్లాడి రిజాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి చేయట్లేదంటే ఇక మా దరిద్రం అనుకోవాలి అంతే తప్పితే ఇక నమ్మకం పెట్టుకొని ఇక ఏం చేసేది ఏం లేదు. దీనికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఏమైనా తీసుకుంటారా, లేకపోతే 9 తరగతి యాస్టీస్ ఉద్యోగం అంటే ఎగ్జామ్ రాసేస్తారు? ఏముందన్న రేపు ఈ టైంకి హాల్ టికెట్లు పెడతారు. హాల్ టికెట్లు పెట్టినాక ఇక ఎవరేం రారు. ఇక చదువుకునేటోడు చదువుకుంటూనే ఉంటాడు. హాల్ టికెట్లు పెట్టినాక ఇంకేం చేస్తారు? ఇప్పుడు కోర్టుకు కూడా వెకేషన్స్, హాలిడేస్ ఉన్నాయి. ఇంకెవడేం చేయడు. వాళ్ళకి తెలిసే చేసిర్రు. ఇదంతా టెక్నికల్గా ఆలోచన చేసిర్రు అంతే. ఇక ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు క్లియర్గా మేము చెప్తున్నాం. ఈ 1000 ఉద్యోగాలు అన్నారు. గ్రూప్ 1 60 పెంచిర్రు. ఎగ్జామ్ పెడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. గ్రూప్ 1 మెయిన్స్కి వెళ్ళిపోతారు చదువుకోవడానికి. నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా ఒక 180 పెంచుతారు. ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసినాక ఎవడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగేటోడు కానీ వీటి గురించి అడిగేటోడు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చుట్టి డస్ట్బిన్ వేసేది అంతే. ఏం లేదు, క్లియర్గా కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ తో కూడా మోసపోయారని మీరు ఫిక్స్ అయిపోయారా? ఫిక్సే. ఇక దాంట్లో ఏం లేదు. ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఇంకా చేస్తున్నాక మన కళ్ళ ముంగడ కనిపిస్తున్నాక ఇంకా వాళ్ళని సంకనెత్తుకోవాల్సిన అవసరం, ఇంకా వాళ్ళకి ఏదో కీర్తి పతాకాలు ఇవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు. క్లారిటీగా కనిపిస్తున్నాక ఇంకేముందన్న? 6 నెలల సమయం అయిపోయింది. ఇంకా 6 నెలలు 2 లక్షల ఉద్యోగాలు ఎవడన్నా 6 నెలలు నింపుతాడా? ఈ వీటికే డేట్స్ అడ్జస్ట్ చేసి నింపమంటుంటే ఉన్నటికే పెంచేయమంటుంటే ఇవన్న వాళ్ళు ఇంకా మేము వాళ్ళని మొత్తుకున్నామంటే ఇంకా వాళ్ళని సంకనెత్తుకున్నామంటే అసలు రావడానికి కూడా కారణం ఏంటంటే మా మూర్ఖత్వం అవుతుంది. అట్లా సంకనెత్తుకుంటే మేము ప్రధానంగా నేనైతే అన్ని స్టడీ హాల్లోకి వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసి బాగా మోటివేట్ చేసి తీసుకొచ్చినాం. ఈరోజు మమ్మల్ని ఏమంటారో తెలుసా? మాట్లాడకుంటే మాకు ఈ పదవులు ఏమూ లేదు, ఆకాంక్ష ఏం లేదు, మాకేమో నామినేటెడ్ పదవులు ఇస్తాడని ఏం లేదు. చాయ్ బండి కాడిపోతే ముఖం దాటేసుకునే పరిస్థితి. ఎవడు లేనప్పుడు చాయ్ బండి కాడిపోయి చాయ్ తాగుతున్నాం మేము. లేకుంటే రూమ్లోకి పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ చేసుకొని తాగుతున్నాం. ఎందుకంటే దొంగచాటు బతుకు. అన్న మీరేందన్నా, మీరు కాంగ్రెస్ మీకు ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా? మీకు కాంగ్రెస్ ఏమన్నా రేపు వచ్చే జీవోలు ఏమన్నా జూన్లో ఇచ్చే పోస్టులలో మీకు ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తుర్రా? మీకు ఏదన్నా ఇస్తున్నారా? మీరెందుకు అడగట్లేరు? మీరు లంగాలు దొంగలు. వాళ్ళ కాడికి మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు ఎందుకు చెప్పట్లేరు? ఇదేందన్నా అని మమ్మల్ని తిడుతున్నారు. అందుకు మేము ఖచ్చితంగా అది నైతిక బాధ్యత. గత ప్రభుత్వం మోసం చేసిందని ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే ఇది అంతకంటే ఘోరంగా ఉందని చెప్పేసి నిరుద్యోగులు వాపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిత్తు మానేసి 9 తారీఖు జరిగే పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సోమాజిగూడ నుంచి.